చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరడం అన్నటువంటి సామెతకి సాక్ష్యం. రూపాయి కోడేసుకునే పబ్లిక్ని అందరినీ అట్రాక్ట్ చేసిన, పబ్లిక్ అనుగుణంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీలు మార్చుకుని వచ్చినటువంటి ట్విట్టర్ని డబ్బులు పారేసి కొనుక్కున్నాడు ఎలన్ మస్క్. అదే సందర్భంలో టిక్ టాక్ రకరకాలైనటువంటి అడ్డంకులు ఎదుర్కొని నిలబడినటువంటి టిక్ టాక్ని కొని పడేస్తున్నాడు ఎలన్ మస్క్. అలాగే ఇప్పుడు తాజాగా ఫేస్బుక్ను కూడా కొంటాడా జుకర్బర్గ్ దగ్గర నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు ఎట్లాగా సోరోస్ కథ నడిపాడు అంటే మీడియా, సోషల్ మీడియా తన చెప్పు చేతలో పెట్టుకుని, అదే తరహాలో ఇప్పుడు కథ నడిపే బాధ్యత ఎలన్ మస్క్ తీసుకోబోతున్నాడా? క్రమంగా వివిధ ప్లాట్ఫారాలతో ఏది ఎక్స్ ఛానలే పెట్టాలనుకోవడం, ఇతరత్ర అతను నడుపుతున్నటువంటి కథలు చూస్తుంటే క్రమంగా మరొక సోరోస్గా మారేందుకైతే సిద్ధపడుతున్నట్టు కనబడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.